ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ ఎలా ఉండిద్దో చూపిస్తాను. ఇదే ధనుష్కోడి, ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఈ ప్లేస్లోనే రామసేతు బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం శ్రీలంకకి ట్రావెల్ చేయగలం. లాస్ట్ 2 వీడియోల్లో ఇంటి దగ్గర నుంచి రామేశ్వరం బ్రిడ్జ్ వరకు ఎలా ట్రావెల్ చేశాను చూపించా. ఇంకా రామేశ్వరం బ్రిడ్జ్ ఇంకా శ్రీరంగం కూడా చూపించాను. శ్రీరంగంలో రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ రంగనాథ స్వామి పడుకొని ఉంటారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల చూసారా ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టూరిస్ట్తో చాలా రష్గా ఉంది. ఈ ప్లేస్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని ఒక ఎంబ్లమ్ కూడా పెట్టారు. ఇందాక ఫోటోలో రౌండ్గా చూసారు కదా, అదే ఈ ప్లేస్. ఇప్పుడు చూడొచ్చు ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. ఒక సైడ్ సముద్రం ఏమో చాలా అలలు వస్తున్నాయి, ఇంకో సైడ్ సముద్రం ఏమో చాలా సైలెంట్గా ఉంది. అలలు వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందని కొంచెం ఎక్కువసేపు వీడియో తీసాము. వీడియో చాలా పెద్దగా ఉందని స్కిప్ చేయకండి. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్లేస్ అంతా తిప్పి చూపిస్తాను. ఇప్పుడు మనం ధనుష్కోటి గురించి మొత్తం తెలుసుకుందాం. 1964 ముందల వరకు ఈ ప్లేస్ వచ్చి బ్యూటిఫుల్ టౌన్. ఈ ప్లేస్లో చాలామంది ఫిషింగ్ చేసేవాళ్ళు. 1964 డిసెంబర్ 22 వచ్చిన రామేశ్వరం సైక్లోన్ వల్ల ఊరు మొత్తం కొట్టుకుపోయింది. ఆ టౌన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ సైక్లోన్లో పంబన్ ధనుష్కోటి ప్యాసింజర్ ట్రైన్ కూడా మునిగిపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ ధనుష్కోడిని అన్ఫిట్ ఫర్ లివింగ్ అని ఆ ప్లేస్ను వదిలేసింది. దీన్ని గోస్ట్ టౌన్ కూడా అంటారు. ఈ ప్లేస్ సౌత్ ఈస్టర్న్ టిప్ ఆఫ్ పంబన్ ఐలాండ్, ఇంకా 24 కిలోమీటర్ వెస్ట్ ఆఫ్ తలైమనార్ ఇన్ శ్రీలంకలో కూడా ఉంది. ఇంకా ధనుష్కోటి అనేది బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ మీటింగ్ పాయింట్. ఇంకా ఈ మీటింగ్ పాయింట్నే అరిచల్ మునై అంటారు. చూసారా, మన ఇండియన్ ఐలాండ్ దగ్గర అందరూ నుంచొని ఫోటో దిగుతున్నారు. ఇప్పుడు నేను అలలు ఎక్కువ ఉన్న సైడ్ చూపించాను. ఇప్పుడు అలలు లేని సైడ్ ఏమో వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తాను. వాటర్ చాలా సాల్టీగా ఉన్నాయి. దిగిన వెంటనే కళ్ళు మండిపోయినాయి. ఇటువైపు అంతగా అలలు లేవు, అందుకని మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇదే ధనుష్కోటిలో ఉన్న లైట్ హౌస్. దీని టికెట్ వచ్చి 10 రూపీస్. పైకి ఎక్కి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది వ్యూ. ఈ షాపులన్నీ సముద్రం నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి, అందుకని మేము సముద్రంలో ఎంజాయ్ చేసి వచ్చేసాము. ఇక్కడ అన్ని షెల్తో చేసిన ఐటమ్సే ఉన్నాయి. వెళ్ళినందుకు గుర్తుగా మేము ఒక శంఖ కొనుక్కున్నాము. ఇంకా చాలా గవ్వలు కూడా మాకు దొరికినాయి. చాలా షాప్లో దిగి మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. అక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మామూలు ఫిష్ ధరే 700 రూపీస్ అంట ఒక్కొక్కటి. కానీ మా నాన్న ఒక చేపని 400 రూపీస్ కొన్నారు. ఇంకా చిన్న చిన్న చేపలు కూడా కొన్నారు. ఇంకా క్రాబ్ స్వీట్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు అబ్బాయి స్క్విడ్ని చేస్తున్నారు. గరం మసాలా, ఇంటి పేస్ట్, మంచతూల్, ఏమేమి ఐటమ్స్ చేస్తారో చెప్పారు. స్క్విడ్ 65 అంటే ఇది.
వేసారు. అదే అన్న వేడి చేస్తారు. வேணுமா? ஆமா, என்ன கொஞ்சம் சிக்கன் பொடி என்ன ఇదే 400 రూపీస్ పెద్ద ఫిష్. నీకు ఇచ్చాక పంపించాక పద వచ్చేస్తున్నా తిందు పద. టైం ఆల్రెడీ 5 అయిపోతుంది. టిఫిన్ చేసిన తర్వాత అన్నం తినలేదు, అందుకని అందరం ఆకలితో ఉన్నాము. అందుకని అందరం గబగబా తినేసాము. ఈ ప్లేస్లో రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, చర్చ్, మెడికల్ కాలేజ్, స్కూల్, టెంపుల్, రైల్వే గుడాన్ కూడా ఉంది. హిందూ మైథాలజీ ప్రకారం ఈ ప్లేస్లో రాముడు కట్టిన రామసేతు బ్రిడ్జ్ ఉంది. సైక్లోన్లో కొట్టుకుపోయిన ఓల్డ్ చర్చ్ ఇది. అక్కడ మేము మట్టిలో చాలా శంకులు ఎత్తుకున్నాము. మధ్య మధ్యలో వాటర్ కోసం మీ బావిలతో ఉంచారు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి చూద్దాం. రైల్వే స్టేషన్లో అన్ని కొట్టుకుపోగా మిగిలిన ప్లేస్ ఇది. కింద కనపడుతుంది చూడండి, అదే ట్రాక్. ఆ ట్రాక్ ముందుకు చూస్తే పెద్ద నెమలి కనపడింది. అక్కడ నెమలి, కుక్క, కోడి, కాకిలు అన్నీ కలిసి ఉన్నాయి, కానీ ఏమీ చేసుకోవట్లా. సౌండ్ రాగానే నెమలి పారిపోయింది. ఇంకో సైడ్ చూస్తే ఇంకో పెద్ద నెమలి వస్తుంది. వెనకమాల కడిపేది వచ్చి ఒక టెంపుల్. ఈ నెమలి చూసారా స్లోగా ఎంత దగ్గరకు వచ్చిందో మా దగ్గరికి. ఫస్ట్ టైం మేము ఇంత దగ్గరగా చూసేది నెమలిని. ఈ నెమలేమో ఊరంతా తిరుగుతుంది. గుడిలో గోరు వెళ్ళిపోయింది ఈ నెమలే. ఇప్పుడు చూడండి, ఈ నెమలు వచ్చి ఒక బామ్ చేతిలో అన్నం లాక్కొని తినిద్ది.
మీ గనక మా ఆడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సోలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.